ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి యొక్క ఫలితాలనేవి ఎలా ఉండబోతున్నాయో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. ఈ మాసంలో తులారాశి వారికి పాజిటివ్ పాయింట్ ఏంటంటేనండి, మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఎందువలన అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి మీ రాశిని వీక్షిస్తున్నాడు. అంటే ఆస్పెక్ట్ అనేది ఫస్ట్ హౌస్ పైన ఉంది. అది మీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందండి. దానివల్ల ఎటువంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే కోలుకోగలుగుతారు. అయితే ఈ నెల చివరి ఆఖరిలో శుక్రుడు, సూర్యుడు, కుజుడు, రాహువు 5వ ఇంట్లో అంటే మీ పంచమ స్థానంలో ఉంటారు. కాబట్టి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో 5వ ఇల్లు అనేది సంతాన స్థానం అండి, అంటే పిల్లలకు సంబంధించినది. కాబట్టి పంచమ స్థానంలో అంత అనుకూలమైనటువంటి గోచారం కాదు. కావున గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 23వ తారీఖు తర్వాత నుండి, ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత నుండి మీరు బయటికి వెళ్ళేటప్పుడైనా, ఇంట్లో నడిచేటప్పుడైనా సరే చూసుకుని నడవటం, మీతో పాటు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా తోడు తీసుకువెళ్ళటం మంచిదండి. అలాగే గర్భం దాల్చిన వారైనా సరే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా అయితే బాగానే ఉంటుందండి. మీకు జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్స్, డైజెషన్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా రోగనిరోధక శక్తిని గురువు పెంచుతాడు. కాబట్టి ఆరోగ్యపరంగా మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మీ భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు. గురుబలం అనేది బాగుందండి. కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి అనుకూలంగానే ఉంటుంది. టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళాలి అనుకుంటున్న వారికి అనుకూలంగానే ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. గురువుతో పాటుగా శని రోగస్థానంలో ఉన్నాడు, శత్రుస్థానంలో ఉన్నాడు. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నా, లేదా మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నా, మీరు ఎటువంటి రంగాల్లో చదువుతున్నా, హైయర్ స్టడీస్ చేయాలి అనుకున్నట్లయితే ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా విద్యార్థులకు ప్రత్యేకించి ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే 5వ స్థానం అనేది సంతానానికి సంబంధించినది. కాబట్టి ఒకవేళ తులారాశి వారికి ఆల్రెడీ సంతానం కనుక ఉన్నట్లయితే వారు మీతో మొండిగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. లేదా మీ మాట వినకపోవటం, మిమ్మల్ని విసిగించటం, మీకు ఎదురు తిరగటం, ఇలాంటి గోచారం అనేది సూచిస్తుంది. కాబట్టి సంతానం పైన ఎక్కువగా దృష్టి పెడతారు తులారాశిలో జన్మించినటువంటి గృహిణీలు మెయిన్గా. అలాగే ఎవరైతే పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, ఆల్రెడీ గర్భం దాల్చిన వారు కాకుండా ఎవరైతే కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి గురుబలం బాగుంది కాబట్టి అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 5వ స్థానం అనేది సంతానంతో పాటుగా ప్రేమ వ్యవహారాలకు కూడా సంబంధించినది. కాబట్టి ఈ 5వ స్థానం అనేది యాక్టివేట్ అవుతుందండి. మీ ప్రేమ సంబంధాల్లో ఎలాంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా మీ ప్రేమ మళ్ళీ చిగురించే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ కలిసే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అంటే ఫైనాన్షియల్ పరంగా 11th లార్డ్ అయిన సూర్యుడు, అంటే లాభస్థానాధిపతి అయినటువంటి సూర్యుడు సంతాన స్థానంలో అంటే పంచమ స్థానంలో ఉండటం అనుకూలం అండి. ఇది ధనయోగాన్ని సూచిస్తుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు సంబంధించినటువంటి లాభాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే గతంలో మీరు పొత్తడి పైన పెట్టినా, వెండి పైన పెట్టినా, లేదా స్టాక్ మార్కెట్లు, షేర్ మార్కెట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా ఈ సమయంలో మీకు ప్రతిఫలం అనేది కనిపిస్తుంది. తులారాశి వారు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ప్రెజెంట్ పెట్టుబడులు పెడతారో మీకు ఎంత అయితే అవసరమో అంత మాత్రమే పెట్టండి. మీకు ఎంతైతే స్తోమత ఉందో అంత మాత్రమే పెట్టండి. అంతకు మించి అత్యాశకు పోవద్దు. ఎందుకంటే రాహు మాయను క్రియేట్ చేస్తాడండి. అత్యాశకు పోతారు. ఎక్కువగా రిస్క్ తీసుకోవద్దు. కేవలం స్టాక్, షేర్ మార్కెట్ల విషయంలోనే కాదు, ఎటువంటి జోదాలలో అయినా సరే మీకు ఎంత అవసరమో అంత మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఒకవేళ నష్టం వస్తే నేను భరించలేను అన్న దానిపైన అసలు పెట్టుబడులు పెట్టకపోవటమే మంచిది. ఎందుకంటే ఈ మాసంలో బుధుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు, తెలివితేటలను ఇస్తాడు. అయితే రాహు వల్ల ఏమవుతుందంటే అత్యాశకు పోతారు. ఆ తెలివిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించకుండా ఇంకా ఎక్కువగా లాభాలు రావాలి అని కోరుకుంటారు. దానివల్ల ధనం వృధాగా పోయే అవకాశాలు ఉంటాయి. ఇక కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే మీ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నాడండి, గురువుతో ఉన్నాడు.
కాబట్టి మీరు ఎక్కడ పని చేస్తున్నా మీ స్టేటస్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. 5వ స్థానం అనేది ఇంటెలిజెన్స్కి కూడా సంబంధించినదండి. కాబట్టి ఉద్యోగం విషయంలో కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తారు. టెక్నికల్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి లేదా టీచింగ్ ప్రొఫెషన్లో ఎవరైతే ఉంటారో వారికి అద్భుతమైనటువంటి గుర్తింపుని తెచ్చిపెడుతుంది. మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. 6వ ఇంట్లో శని ఉండటం వల్ల డైలీ యాక్టివిటీస్ విషయంలో దృష్టి పెట్టాలి. అలాగే శత్రువులకు సంబంధించినటువంటి బాధలు అనేవి తగ్గుతాయి. పాపగ్రహమైనటువంటి శని మాలఫిక్ హౌస్లో ఉండటం చాలా మంచిదండి. అంటే దుష్ట స్థానంలో ఉండటం. 6వ ఇల్లు అనేది రోగస్థానం, శత్రుస్థానం అంటారు. అందులో శని ఉండటం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. అలాగే మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అవకాశాలు అనేవి బాగుంటాయి. కాబట్టి తులారాశి వారికి ఈ మాసం అనేది అనుకూలంగా ఉంటుంది. నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే గర్భం దాల్చిన వారికి ప్రమాద సూచనలు ఉన్నాయి. అలాగే ఆల్రెడీ సంతానం ఉన్నవారికి పిల్లల మాట వినకపోవటం వల్ల మానసిక అశాంతి ఉంటుంది. కాస్త చికాకుగా అనిపిస్తుంది అంతే తప్ప ఆర్థిక పరంగానూ అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మిశ్రమంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల విషయంలో కూడా అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కూడా అనుకూలంగానే ఉంటుంది. గురువు అనుకూలిస్తున్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాల విషయంలో కూడా అనుకూలంగానే ఉంటుంది. ఇక మీరు పాటించవలసినటువంటి పరిహారాల విషయానికి వస్తే ఈ మాసంలో గణపతిని ఆరాధించడం మంచిదండి. అలాగే మీరు ఈ మాసంలో పెట్టుబడులు పెట్టవచ్చు, కానీ మీ స్తోమతకు మించినటువంటి రిస్క్ని అయితే తీసుకోవద్దు. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625.